ఇది మన ఊరు, సాధారణ జీవితం, ప్రశాంతమైన జీవనం. మన కొడుకు చదువు అయిపోయింది, ఎక్కడ జాబ్ వస్తుందో లేదో భయం వేస్తుంది. జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? మన అబ్బాయికి పొలం ఉందిగా. అదేంటయ్యా అంత చదివించింది ఇంత చేసింది దేనికోసం? సరే కొడుకు వస్తున్నాడు, ఆగు. ఏంటి నాన్న ఇలా పొలం వైపు వచ్చావు? అదేం లేదులే నాన్న, ఒకటి చెప్పాలి నీకు. సర్లే ఇక్కడ ఎందుకులే కానీ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం పదా. ఏదో చెప్తా అన్నావు కదా నాన్న. నేను జాబ్ చేయడానికి పట్టణానికి వెళ్దాం అనుకుంటున్నాను నాన్న. జాబ్ ఏంట్రా, మనకి పొలం ఉంది, బర్రెలు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు నువ్వు వెళ్ళిపోతే? నాన్న మాటలేం పట్టించుకోమాకరా. ఇంత చదివించింది దేనికి, దేనికోసం? వ్యవసాయం చేసుకోవడం కోసమా ఏంటి? వెళ్ళి పట్నంకి వెళ్ళి జాబ్ చేసుకో. నువ్వు కూడా ఇలా అంటావేంటి? చూడు నాన్న, అభివృద్ధి అంటే అలా ఇలా కాదు. సంపాదన అంటే డబ్బులు మాత్రమే కాదు, చాలా ఉంటాయి. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి. అక్కడ చేసేదేదో ఇక్కడే చెయ్యి. నువ్వు చెప్పినట్టే నేను ఒక యాప్, నేను చదువుకున్న దానికి ఒక యాప్ తయారు చేశాను. అది ఎలా పని చేస్తుంది అంటే ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైతే పంట పండిస్తున్నామో అది డైరెక్ట్గా మనం ఈ యొక్క వెబ్సైట్లో పెట్టుకొని ఈ యాప్లో ఏంటంటే డైరెక్ట్గా అపార్ట్మెంట్స్ కానీ కస్టమర్స్కి మనం డైరెక్ట్గా అమ్ముతాం అనమాట. మధ్యలో డీలర్స్ మనల్ని మోసం చేయకుండా ఉంటారు. డీలర్స్ ఏం చేస్తున్నారంటే మన దగ్గర తక్కువ కొని వాళ్ళు ఎక్కువ అమ్ముకొని వాళ్ళు లాభం పొందుతున్నారనమాట. అందుకని ఈ యాప్ తయారు చేశాను. అది ఉపయోగపడుతుందా? ప్రతి ఒక్కరికి ఉపయోగపడిద్ది. నువ్వు చెప్పినట్టు నేను పట్నం పోయి ఉద్యోగం చేయకుండా మన ఊర్లో ఉండి మన వాళ్ళ వరకు సపోర్ట్ చేస్తున్నాను నేను. అది మంచిదే కూడా కాదు, మరి చెయ్యి. నీ శాయశక్తులు నువ్వు పోరాడు, ఇక్కడే ఉండి చూసుకుంటా అంటున్నావుగా మరి. సరేనా వచ్చారా? స్టార్ట్. అమ్మయ్య నా ఓడు మా మాట ఒకసారి. ఓకే. అమ్మయ్య మా ఓడు నా మాట విన్నాడు, ఇక్కడే ఉండి నలుగురికి ఉపయోగపడుతున్నాడు. 10 మంది చెప్పుకుంటారు, 10 మందికి సహాయపడతాడు. నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు ఇంకా ఈ జీవితానికి.